బాబాయ్ గారు మనం చూసినట్లయితే ఇంకొన్ని రోజుల్లో మనకి ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారే రావాలి. సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకని ఆయన అనుకుంటున్నారు? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నాయండి. 5 రూపాయలు భోజనం పథకం, నెక్స్ట్ పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు అన్ని కరెక్ట్గా ఇస్తున్నారండి. అంటే ఆయన ప్రభుత్వంలో అభివృద్ధి కానీ అవినీతి ఎక్కువ జరిగిందని చెప్పి అందరూ అంటున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందని చూపించమనండి. అంటే ఇసుక మాఫియా అది జరిగింది కదా అంటున్నారు. అది మళ్ళీ మామూలేనండి. ఎందుకంటే ఎక్కడ అవినీతి చూపిస్తే ఆయన నిలబెట్టమనండి. ఆయన పరిపాలన నెంబర్ 1, దాన్ని నేను ఏకీకరిస్తాను. అంటే మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇంకా రాలేదు, దానికి ఎవరు కారణం అంటే? ఎవరు కారణం అంటే సెంట్రల్ అండి. అది మన స్టేట్ మనమే సాధించుకున్నాం. స్టేట్ని ఎక్కడ వస్తుంది? అంటే మొదట్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అనేది మద్దతు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీని విమర్శించడం జరుగుతుంది. దాని మీద దానికే ఉందండి. ఎవరు నచ్చిన వాళ్ళు వస్తారు. కానీ సమర్థమైన నాయకుడు కావాలంటే చంద్రబాబు కావాలి. అది ఆయన సీనియర్ మోస్ట్. అంటే ఆయనకి అనుభవం ఉంది కాబట్టి, అనుభవం ఉంది కానీ అభివృద్ధి మాత్రం సరిగ్గా నడిపించలేకపోతున్నారు. వనరులు అండి, వనరులు ఉంటే చేస్తారు. వనరులు లేని ఎక్కడ చేయగలరు? వనరులు ఉండాలి కదా. అంటే ఆయనకి కొత్తగా మనకి స్టేట్ అయింది కొత్తది. మన దీంట్లో వనరులు ఉంటే మనం ఏమైనా అభివృద్ధి చేయగలం. ఇంకా జాయిగా సమకూర్చున్నాడు ఆయన. మహానుభావుడు, మేధావు కాబట్టి ఎవరు చేయలేరు. అదే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ చేసినప్పటికీ ఆయన విమర్శిస్తుంటే ఎవరు సపోర్ట్ చేయమన్నా ఆయన వచ్చేస్తాడండి. సపోర్టింగ్ అవసరం లేదండి, ఆయన వస్తాడు. అంటే ప్రజల సమస్యలు అది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు, అలాగే అన్నా క్యాంటీన్ మరి ఎలా పెట్టాడు? 5 రూపాయలు భోజనం పథకం ఎందుకు పెట్టాడు? ప్రజల గురించి పెట్టాడు. పేదల గురించే కదా, మళ్ళీ పేదల గురించి. నిరుద్యోగ వృత్తి ఇలా రోడ్లు వేయించడం, అన్నా క్యాంటీన్ అన్ని ఎన్నికల ముందే పెట్టారు. మొదట్లో ఇచ్చిన హామీలన్నీ కేవలం వస్తాయండి. ఎలక్షన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. అన్ని చేసుకుని రావాలంటే ఒకటి మెట్టి చేసుకుని రావాలని ఇడిపోయి ఉంది. ఎక్కడుంది మందరూ అభివృద్ధి చేయడానికి? ఒకటో నిలదొక్కుంటే అభివృద్ధి చేయగలం. అంటే ఇవన్నీ ఎలక్షన్ ముందు చేసే ట్రిక్కులు అని చెప్పి జగన్ గారు అది ట్రిక్కులే ఉందండి. ఆ ట్రిక్కులు చేయాలంటే నేను ముందు చేయొచ్చు కదా, ఇప్పుడు దాకా ఎందుకండి? అంటే జగన్ గారు కొంతమంది ఏంటంటే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలి జగన్ గారు. కానీ దాని మీద జగన్ గారు అభిప్రాయం అంటే ఆయన పరిపాలన, అప్పుడు ఆయన తండ్రి గారు అయితే మనం ఓకే పిలుస్తాం. మరి ఆయన మనకు తెలియదు, ఆయన గురించి మనం చెప్పలేము. అంటే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వచ్చే అవకాశం లేదంటారండి? అది మనం చెప్పలేమండి. నేను చెప్పేది ఏంటంటే మనకు అన్ని సమర్థంగా ఉంది కాబట్టి ఈ నాయకత్వం రావాలి అంతే. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలి. టీడీపీ అధికారంలో రావాలి. ఈసారి అధికారంలోకి వస్తే టీడీపీ ఏ అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మనకి ఆంధ్రప్రదేశ్కి ఇల్లు లేదండి. అంటే రాజధాని లేదు. రాజధాని నిర్మిస్తారు. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టులు, నదుల సంధానం, ఇవన్నీ చేస్తే ఇంకా డెవలప్ అవుతుందండి. మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తే పోలవరం అది పూర్తయిపోయే అవకాశం ఉంది. మరి ఉంది కదండి. నేను వస్తేనే అధికారం అవుతుంది. ఎవరైనా వస్తే మనం చెప్పలేమండి. సో మళ్ళీ టీడీపీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.